డైరెక్ట్ ప్రింటింగ్ ఆఫీస్ నుంచి బ్యాంకుకి వచ్చిన డబ్బులు మళ్ళీ మా చేతుల్లోకి వచ్చాయి. ఈ రోజు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అయితే ఇంత అమౌంట్ నా చేతుల్లో చూడడము. ఎందుకు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి చెప్తా. ఇంకా ఈ రోజు అయితే మన 100 డేస్ సిరీస్లో డే 34 అనమాట. ఈ రోజు కూడా మార్నింగ్ సబ్జా వాటర్తో డే స్టార్ట్ చేసి ఇంకా అమ్మకు కూడా అయితే పరగడుపున మేతి పొడి వాటర్ అయితే ఇచ్చేసి ఇది మన డైలీ రొటీన్ అనమాట. నాకు ఈరోజు అయితే వంట చేసుకునే బుద్ధి పుట్టలేదు, అందుకని ఇడ్లీ తినాలనిపించింది. ఇంకా హోటల్కి వెళ్ళి అయితే ఇడ్లీ అయితే తెచ్చుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత లంచ్లో అయితే లంచ్ ప్రిపేర్ చేసి అమ్మకు కూడా అయితే లంచ్ రైస్ పప్పు అండ్ కర్డ్ అయితే ఇచ్చేసాను. అండ్ తర్వాత నేను కూడా అయితే చికెన్ ఎయిర్ ఫ్రై చికెన్ అండ్ కుకుంబర్తో కలిపి సేమ్ లంచ్ అయితే నేను తినేసా. అండ్ తర్వాత నాకు పిల్లర్కి వెళ్ళాల్సిన పని ఉంది, సో అందుకని ఈరోజు త్వరగా బనానా తినేసి ఇంకా రెడీ అయిపోయి ఒకేసారి జిమ్కి కూడా రెడీ అయిపోయి ఇంకా 2 కంతా అయితే పిల్లర్కి వెళ్ళిపోయినా. అక్కడ తెలిసిన వాళ్ళు బంగారం విడిపిస్తూ ఉన్నారు, సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే వెళ్ళాను. ఇంకా డబ్బులు అయితే ఫస్ట్ టైం ఇంత ఫ్రెష్ నోట్లు మా చేతికే వచ్చాయి, ఫస్ట్ టైం చేతికి ఇది. సో మా చేతుల్లో నుంచి ఇంకా ఎన్ని చేతులు మారుతాయి. ఇంకా మళ్ళీ అక్కడికైతే ఆ బ్యాంక్ వరకు చూసుకొని తర్వాత అయితే ఈరోజు పిల్లర్లో సంత కాబట్టి ఇంకా అక్కడికైతే సంతకి వెళ్ళి ఇంకా సంత మొత్తం చూసుకొని అయితే మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయాను. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ అన్నీ ఫినిష్ చేసేసాను. ఈరోజు 4 డేస్ తర్వాత జిమ్కి వెళ్ళాను ఈరోజు. సో అక్కడ అయిపోయిన తర్వాత నేను సంత బ్యాగ్ మళ్ళీ అయితే జిమ్లోనే మర్చిపోయా. డిప్రెషన్ క్లాస్ వరకు వచ్చేసి మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళి మళ్ళీ అయితే నా సంత బ్యాగ్ మొత్తం జిమ్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి డే అయితే కంప్లీట్ చేసేసాను. మీ డే ఎలా గడిచిందో చెప్పండి, మాట్లాడుకుందాం.